సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి రాముడి పాత్ర చాలా కష్టంగా ఉంది అని దానికి సంబంధించి రిహార్సల్స్ చేశాము బై వాక్ కానీ ప్రతిదీ కూడా అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంది వారణాసి మీద మీ అంచనాలు ఏంటి? వారణాసి అంటే మన రాజమౌళి తీసింది కాబట్టి బాగుంటుందని ఫస్ట్ అనుభవం. తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా తీసినా బాగానే ఉంటుంది. రాముడి పాత్ర అంటే కష్టమే. మరి కష్టం అంటే ఎందుకు కష్టం అంటే ఆనాడు మన సీనియర్ ఎన్టీఆర్ తీసినప్పుడే చెప్పిండు దానికి ఒక్క పొద్దులు ఉండి ఎన్నో ఉండి దీక్షలు తీసుకొని చేయాలంట. రాముడి పాత్ర చేస్తే పవిత్రంగా చేయాలంట. కష్టమే ఉంటుంది మరి పాత్ర చేయాలి. అందుకనే చెప్పిండు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అంటే 5-6 నెలలు దానికోసమే రిహార్సల్ చేశాను. ఆయన వాక్ కూడా మార్చుకున్నాడంట రాముడి పాత్ర కోసం. అవును, 5-6 నెలలు కాదు, సంవత్సరమే మార్చుకోవాలి సార్. ఎందుకంటే మరి చేసేది శ్రీరాముడి పాత్రగా మరి మామూలు కూడా దాంట్లో పొదుగు చేయాలి. పరకాయ ప్రవేశం చేయాలి. సీనియర్ ఎన్టీఆర్ ఎట్లా చేసిందో అట్లా చేయాలి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రేక్షకులు మెప్పియాలంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళని మెప్పియాలంటే మామూలు విషయమా? దేవుడు కానొచ్చినా కూడా కారాలేదు అని అంటారు. దేవుడినే క్వశ్చన్ చేసే తరం ఇది. అందుకని మరి వాళ్ళని మెప్పియాలంటే మామూలు విషయం కాదుగా. హీరోకి పెద్ద టాస్క్ అనమాట. తీసే వాళ్ళకైనా సరే హీరోలకైనా సరే. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఈయన లుక్తో మహేష్ బాబు మార్చేస్తారంటారా? లేదు, ఆయన ఎవరు బీట్ చేయరు. మళ్ళీ అది దేవద్దు, ఆయన ఎవరు బీట్ చేయరు. కానీ ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది. ఎవరి సినిమా స్టైల్ వాళ్ళకుంటుంది అనమాట. ఏ హీరోకు ఉండే స్టైల్ ఆ హీరోకు ఉంటుంది. అందుకని ఏ స్టైల్లో ఇప్పుడు రాముడు పాత్ర అవుతుంది కాబట్టి ఈ పాత్రలో అసలు రెట్రో చూడాలని అందరికి కోరికగా ఉంది. మళ్ళీ అందుకే మన రాజమౌళి కదా తీసేది. ఆయన నెలకి సంవత్సరానికి తీసి అయిపించే వ్యక్తి కాదుగా. సంవత్సరాల తరబడి తీస్తాడు. చరిత్రను కంటికి కట్టినట్టు చూపెట్టాడు అనమాట. అందుకని ఆయన సినిమాల మీద చూసే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఎక్కువ. ఈ సినిమా వచ్చిన దాకా చూడాలని కోరిక. నెక్స్ట్ అంటే ఈసారి అంటే మహేష్ బాబు గారు జక్కన్న గారు కలిసి ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే అనుకున్నారంట సినిమా తీయాలని చెప్పి. ఇట్లా సంవత్సరాలు గడవడం వల్ల వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు వచ్చింది అని చెప్పి అంటున్నాడు. అవును, మరి ఒక్కొక్క హీరోని తీసుకొని రావాలి కదా. ఒక్క రోజుతో అయిపోయేది కాదుగా. చరిత్ర సృష్టియాలంటే రాజమౌళే. అందుకే ఆయన చాలాసార్లు నేను కోరుకుంటున్నా మన శివాజీ ఛత్రపతి చరిత్ర, మన సంభాజీ మహారాజ్ చరిత్ర ఆయన తీస్తే బాగుంటుంది. కళ్ళకు కట్టినట్టు కానుతుందని. ఏ హీరో ఆయన చేతిలో పడ్డా ఆయన దేశం మారిపోద్ది అనమాట. అంటే రీసెంట్గా రామాయణానికి సంబంధించి ఏ స్టోరీ వచ్చినా సరే చాలా మంది అంటే ఎక్కువ కనెక్ట్ చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? జక్కన్న గారు ఎలా తీస్తారు? మన రాజమౌళి అన్న గీత కరెక్ట్గానే వస్తుంది కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే మనం ఇంకా చూడలేదు కాబట్టి చూస్తే మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించడం అనుకుంటాను నేను. ఇప్పుడు దాకా ఆయన చూసిన సినిమాలు ఆయన తీసిన సినిమాలు నేను చూసాను కాబట్టి ఇప్పుడు తీసే సినిమా కూడా అట్లనే ఉంటుంది. చరిత్ర కళ్ళకు కట్టినట్టు చూపించడేమో అనుకుంటాను నేను. మహేష్ బాబు దేశం ఆరోగ్యం ఏంది కూడా అనుకుంటాను. ఫస్ట్ టైం మహేష్ బాబు గారి కట్అవుట్ కూడా బయటపడింది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అన్ని యాంగిల్లో చూసినాం ఆయన్ని. లవర్ బాయ్గా, మాస్గా, పోకిరి అని తీసిండుగా అనుకుంటా. ఇప్పుడు రాముడుగా చూస్తే ఇంకా బాగుంటుందని. వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిండు. అన్ని పాత్రలు తీసిండు ఆయన. అన్ని పాత్రల మీద కూడా ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర ఇప్పటికీ ఊళ్ళలో జనాలు మర్చిపోరు. అట్లనే వాళ్ళ కొడుకు కూడా అదే వస్తుందేమనుకుంటాను నేను. ఇప్పుడు రాముడి పాత్ర జీవితంలో మర్చిపోని పాత్ర ఏమనుకుంటున్నాను. ఆయన పూర్వజనం చేసుకున్న పుణ్యం రాజమౌళి అన్న చేతిలో పడ్డడు. రాముడి పాత్ర చేస్తున్నంటే మామూలు విషయమా? శ్రీరాముడి పాత్ర తీయటం అంటే ఎంత పుణ్యం చేసుకుంటే రావాలి హీరోలకి. మన బాలకృష్ణ గారు తీసిండు అంత అనిపించలేదు. సీనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా అంత అనిపించలేదు లవకుశం తీస్తే. మరి ఇప్పుడు ఏం తీస్తుండే అనిపిస్తుందేమో అనుకుంటాను నేను. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఆ సినిమాకి సంబంధించి, మహేష్ బాబు గారి లుక్కి సంబంధించి. పిల్ల పుట్ట ముందే పేరు పెడతారా? ఇంకా పుట్టనే పుట్టలేదు. పిల్ల పేరు, రంగు, కలర్ అని నిర్ణయిస్తారు అన్నమాట. సరే నెక్స్ట్